హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కోల్ ఇండియాలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 660 మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వారే మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి వారే మీకు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ స్థాయి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి మనకి 14 లక్షల రూపాయల జీతం అయితే ఉంటుంది. వారే ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. తర్వాత ఫ్రీ హౌస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. నో గేట్ స్కోర్ కూడా అవసరం లేదు. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ మనకి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2026. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత E1 గ్రేడ్ ఆఫీసర్ని అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కి మనకి స్టార్ట్ అవుతుంది 12/5/2026 10 గంటల కానీ మొదలవుతుంది. మీరు అందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 11/6/2026. చాలా టైం ఉంది కదా మనకనేసి మర్చిపోకండి, మీరు మర్చిపోతారు. తర్వాత సైట్ కూడా బిజీ అయిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి దీంట్లో దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఈఎన్టీ, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి, తర్వాత రాజభాష, కంపెనీ సెక్రటరీ కోసం మనకి వివిధ పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల కోడ్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి మీరు బ్యాచిలర్ ఇంజనీర్ చదివిన బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరొకటి తర్వాత సేమ్ ఎలక్ట్రికల్లో కూడా మనం బీటెక్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. సిస్టమ్కి వచ్చేటికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ, ఐటీ కానీ, ఫస్ట్ క్లాస్ డిగ్రీని ఎంసీఏ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈఎన్టీకి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చదివిన వారు 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జువాలజీకి ఎంఎస్సి, ఎంటెక్ ఇన్ జువాలజీ, అప్లైడ్ జువాలజీ 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి మనకి డిగ్రీలో ఇంజనీరింగ్ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. రాజ్యసభకి అయితే మనకి ఎంఏ హిందీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. కంపెనీ సెక్రటరీకి మాత్రం గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి అపీరింగ్ క్యాండిడేట్స్ మనకి 31/8/2026 కల్లా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు కావాల్సి ఉంటారు. తర్వాత ఎలక్ట్రికల్లో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన వారు కావాల్సి ఉంటారు. దాని క్వాలిఫికేషన్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్, మెషనరీ కోసం మనకి చదివిన వారు అయితే కావాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్కి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంటు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేటర్ రీసెర్చ్ కోసం మనకి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయంటే సివిల్కి మనకి పోస్ట్ కూడా వచ్చి 178 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి 221 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మెకానికల్కి వచ్చేటప్పటికి 145 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సిస్టమ్కి వచ్చేటప్పటికి 43, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి వచ్చేటప్పటికి 38 వేకెన్సీలు ఉన్నాయి. జువాలజీకి వచ్చేటప్పటికి 15 వేకెన్సీలు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. రాజ్యసభకు వచ్చేటప్పటికి 5 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత మనకి కంపెనీ సెక్రటరీకి వచ్చేటప్పటికి 4 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మనకి 660 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 64 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్లీ ప్రొవిజనల్ అయితే ఉంటుంది కంప్యూటర్ దాంట్లో పాస్ అయిన వారికి. తర్వాత మనకి మంచి
పేపర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి దీంట్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో 3 అవర్స్ మనకి ఉంటుంది. 1 సిట్టింగ్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 మనకి దీంట్లో 100 మార్క్స్ అయితే ఈచ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో. ఈ పేపర్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ కోసం క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ కోసం పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2లో వచ్చేటప్పటికి మీరు ఏ డిగ్రీ చదువుతారో దాన్ని బట్టి పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ మీరు మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడూను. ఇప్పుడు ఇది పెట్టుకుంటే మాత్రం మార్క్స్ రావు. మనకి అక్కడ 200 మార్కులకి పేపర్ అయితే మనకి 199 మార్క్స్ వచ్చేలాగా మీరు ప్రిపేర్ అయ్యి దీనికి వెళ్ళవలసి ఉంటుంది. మన అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి మనకి 1180 రూపాయలు మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారు దీనికి అప్లై చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వారు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీ ఇన్ కోల్ ఇండియా వారు దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఏజ్ విషయం వచ్చేటప్పటికి మనకి 30 ఇయర్స్ ఉండాలి. మనకు 18 నుంచి 30 ఇయర్స్ దాకా ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎలా లెక్క పెట్టాలంటే 30 ఏప్రిల్ 2026 కల్లా 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్కి 10 ఇయర్స్, ఓబీసీ వారికి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, మరియు ఎక్స్ మెన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ www.coalindia.onlyకి వెళ్ళి కెరియర్ విత్ CIL జాబ్ కోల్ ఇండియా సెక్షన్లోకి వెళ్ళి మీరు దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా చేయడం రాకపోతే మన కామెంట్ రూపంలో తెలియదు, ఒక వీడియో నేను చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని వాట్సాప్ ఛానల్లో కానీ, మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ నేను పీడిఎఫ్ని షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే దీనికి అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.